నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. పంటలు పుష్కలంగా పండాలంటే సాగునీరు లోటు ఉండకూడదు. రాష్ట్రంలోని అన్ని నదులు అనుసంధానం చేస్తే కరువు అనే మాట ఉండదు. సాగు, త్రాగు, పరిశ్రమలకు అవసరమైన నీరు అందిస్తే ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన సాగునీటి రంగాన్ని మళ్లీ గాడిన పెట్టాం. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ఇది 2020లోనే పూర్తి కావాల్సి ఉన్న గత ప్రభుత్వం నిర్లక్ష్యం, ఆలసత్వం, వైఫల్యంతో డయాఫామ్ వాల్ కొట్టుకుపోయింది. గత పాలకుల 5 ఏళ్లలో 5% కూడా పూర్తి చేయలేకపోయారు. మళ్లీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యల్ని పరిష్కరించి ప్రాజెక్టు పనులను గాటిన పెట్టాం. ప్రాజెక్టులో కీలకమైన డయాఫామ్ వాల్ వచ్చే ఏడాది డిసెంబర్కి పూర్తవుతుంది. 2027 డిసెంబర్ నాటికి పోలవరంని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాంది. కేంద్ర ప్రభుత్వం 12,157 కోట్ల నిధులు విడుదల చేసి సకాలంలో పనులు చేసేందుకు సహకరించింది. దీనికి కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాయలసీమ 4 ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ముఖ్యమైన హంద్రీ నీవా సుజల స్రవంతిపై గత ప్రభుత్వం డ్రామాలు ఆడింది. కాలువలకు నీటి విడుదల పేరుతో గేట్ల సెట్టింగ్ వేసి నాటి ప్రభుత్వం రైతులను మోసం చేసింది, నవ్వుల పాలైంది. మేము అధికారంలోకి రాగానే హంద్రీ నీవా పైన దృష్టి పెట్టాం. గత నెలలో ప్రధాన కాలువ వెడల్పుని 100 రోజుల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించాం. 3,850 క్యూసెక్స్ల నీటిని విడుదల చేశాం. ఈ నెలలోనే చిత్తూరు జిల్లా చివరి ఆయకట్టుకు నీళ్లు ఇస్తాం. ప్రకాశం జిల్లాని కరువు నుంచి బయటపడవేసే వెలుగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. వచ్చే ఏడాది జూలై కల్లా సాగునీరు ఇచ్చేలా పనులు ప్రారంభం చేశాం. వంశధార ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతులు సాధించి నిర్మాణం చేపడతాం. పోలవరం ఎడమ కాలువను వీలైనంత తొందరగా పూర్తి చేసి విశాఖ నగరానికి సాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీరుస్తాం. ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు అందిస్తాం. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను, కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. సమగ్ర నీటి నిర్వహణతో వాటర్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలోని రిజర్వాయర్లు 99% నిల్వలతో జల కళను సంతరించుకున్నాయి. 785 టీఎంసీ నీళ్లు వివిధ రిజర్వాయర్లో అందుబాటులో ఉన్నాయి. భూగర్భ జలాల పెంపుకు చర్యలు తీసుకుంటున్నాం. భూమిని జలాశయంగా మార్చే ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. వర్షాకాలం తర్వాత +3 3 మీటర్లు, ముందు -8 మీటర్ల కంటే తగ్గకుండా భూగర్భ జలాలు ఉండేలా నీటి నిర్వహణ చేపడుతున్నాం. సాగునీటి సంఘాలు నీటి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 6,047 సాగునీటి సంఘాలు, 267 డిస్ట్రిబ్యూషన్ కమిటీలు, 58 ప్రాజెక్టు కమిటీలని నీటి నిర్వహణలో భాగస్వాములు చేస్తున్నాం. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న జాతిపిత మహాత్మా గాంధీ మాటలు
మాకెప్పుడూ ఆచరణనీయం. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద అత్యధికంగా 5,211 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో 4,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు, 250 కిలోమీటర్లు బీటీ రోడ్లు వేసాం. 2028 నాటికి జల్ జీవన్ మిషన్ కింద ప్రతి పల్లెకు ప్రతి గడపకు సురక్షిత తాగునీరు అందిస్తాం. గ్రామీణ పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు పైలట్ ప్రాజెక్టు కింద 500 మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణాన్ని చేపడుతున్నాం. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖలో అనేక అక్రమాలు జరిగాయి. నాడు ప్రజలు తమ భూములు ఆస్తులకు రక్షణ కోల్పోయారు. గత ప్రభుత్వం భూ సర్వే పేరిట ప్రతి గ్రామంలో వివాదాలు సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా 17,600 రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ వివాదాలను చాలా వరకు పరిష్కరించాం. 2027 డిసెంబర్ నాటికి భూముల రీసర్వే పూర్తి చేస్తాం. ప్రజల ఆస్తి పత్రాల మీద గత పాలకులు తమ ఫోటోలు వేసుకున్నారు. వాటి స్థానంలో రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.